రాజకీయ అరంగేట్రంకు ఎందరో నాయకులు ఎన్నుకున్న స్థానం అది. కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చిన ఎందరినో శాసనసభకు పంపిన నియోజకవర్గం అది. వెంకన్న పాదాల చెంతన ఉన్న తిరుపతి ఎందరికో సెంటిమెంట్. అంతటి పేరున్న స్థానంలో గెలిచేందుకు అధికార విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ స్థానంలో మరోసారి సత్తా సాటేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తుంటే, పునర్వైభవం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తిరుపతిలో ఈసారి గెలిచేదెవరు? వాచ్ దిస్ స్టోరీ. తిరుపతి అనగానే గుర్తుకు వచ్చేది కలియుగ వెంకటేశ్వర స్వామి. స్వామివారి దర్శనానికి నిత్యం లక్షలాది భక్తులు తిరుపతికి వచ్చి తిరుమలకి వెళ్తుంటారు. అలాంటి చోట ప్రజాప్రతినిధి అంటే వేలాది మంది గమనిస్తుంటారు. ఈ సెగ్మెంట్ అన్ని పార్టీలకు సెంటిమెంట్. అందుకే తిరుపతి ప్రత్యేక స్థానంగా గుర్తింపు పొందింది. తిరుమల వెంకన్న సన్నిధిలో ఉండడంతో తిరుపతి నియోజకవర్గంపై చాలా మంది రాజకీయ నాయకులకు సెంటిమెంట్ గా ఉంది. ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఎన్నికైతే రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే నమ్మకం. అందుకే కొత్తగా ఎన్నికల్లో అరంగేట్రం చేసేవారికి తిరుపతి కేంద్రంగా మారుతోంది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ 1983లో గుడివాడతో పాటు తిరుపతి నుంచి పోటీ చేశారు. తెలుగు ప్రజలు గుడివాడతో పాటు తిరుపతిలో భారీ మెజార్టీతో గెలిపించారు. దాదాపు 40,000 ఓట్ల మెజారిటీతో నందమూరి తారక రామారావు అఖండ విజయం సాధించారు. దీంతో తిరుపతి నియోజకవర్గం సెంటిమెంట్ గా మారిపోయింది. సినీ రంగంలో మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో తిరుపతి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పాలకొల్లులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరుపతిలో చిరంజీవి గెలుపునకు తమ సామాజిక వర్గ ఓట్లు తోడ్పడ్డాయి. తిరుపతి నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పట్లో 30,000 మంది ప్రజలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. అందులో దాదాపు 2.5 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. తిరుపతిలో ఎక్కువ శాతం బలిజలు ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకోవడానికి ఆ కులం వారికి తిరుపతి ప్రస్తుత డిప్యూటీ మేయర్ పదవినిచ్చారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. భూమన తనయుడు భూమన అభినయ రెడ్డి బరిలోకి దిగారు. తిరుపతి నియోజకవర్గంలో భూమనదే వన్ మ్యాన్ షో అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడా గ్రూపులకు ఎలాంటి ఆస్కారం లేకుండా చూసుకున్నారు. అందుకు గత ఎన్నికల్లో గెలుపొందారు. తిరుపతిలో బలిజ సామాజిక వర్గం తర్వాత యాదవులు భారీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ పదవితో పాటు కొన్ని కార్పొరేటర్ పదవులిచ్చి ఆ కులం వారికి దగ్గరయ్యారు భూమన. భూమన పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా ఏ సమస్య వచ్చినా వెంటనే వాలిపోవడంతో ప్రజల్లో చర్చ మొదలైంది. తిరుపతిలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు 36 కోట్లతో నగరంలో 18 మాస్టర్ ప్లాన్లు శరవేగంగా చేపట్టారు. వాటిలో కొన్ని ప్రజలకి అందుబాటులోకి రాగా మిగిలిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాయల చెరువు రోడ్డు, రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చారు. నగరంలో 10 ప్రధాన రోడ్ల అభివృద్ధి బాధ్యత భూమనకిచ్చింది టీటీడీ. ఆ పనులు పూర్తయ్యాయి. అండర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ 2వ దశ పనులు పూర్తి కావడంతో తిరుపతి నగరం సరికొత్తగా శోభను సంతరించుకుంది. టీటీడీ ఉద్యోగుల 30 సంవత్సరాల ఇంటికలను సాకారం చేశారు భూమన. దీనితో పాటు 81 కోట్లతో నూతన కార్పొరేషన్ భవనాన్ని నిర్మించి భూమి పూజ చేశారు. ఇక కూటమి విషయానికి వస్తే తిరుపతి సెగ్మెంట్ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు బరిలో నిలిచారు. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆయన చిత్తూరు అసెంబ్లీ సీటును విజయానందరెడ్డికి ఇవ్వడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరి తిరుపతి నియోజకవర్గం టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆరణి రాకను టీడీపీ, జనసేన క్యాడర్ వ్యతిరేకించాయి. ఇప్పటికీ స్థానిక నేతలు సహకరించట్లేదని సమాచారం. మొదట్లో ఆరణి శ్రీనివాసులు నాన్ లోకల్ అంటూ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. తనకు టికెట్ దక్కకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కంటతడి పెట్టారు. సుగుణమ్మతో పాటు బీజేపీ, జనసేన నుంచి కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్ సహా పలువురు తిరుపతి టికెట్ ఆశించారు. అయితే వారెవరికీ కాకుండా చిత్తూరుకు చెందిన శ్రీనివాసులకు టికెట్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే స్థానిక టీడీపీ, జనసేన నేతల సహకారం కోసం శ్రీనివాసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో సహా అందరు నేతలు పార్టీకి కట్టుబడి శ్రీనివాసుల గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించారు. పసుపులేటి హరిప్రసాద్ ఇప్పటికే ఆరణికి మద్దతు పలికారు. ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మాత్రమే ఇంకా అలక వీడలేదు. ఇవన్నీ 2-3 రోజుల్లోనే సెట్ అవుతాయని ఆరణి భావిస్తున్నారు. తిరుపతిలో కూటమి జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతిలో కొందరు చేసిన భూ కబ్జాలు చర్చనీయాంశంగా మారాయి. దీని వెనక అధికార పార్టీ కార్పొరేటర్లు ఉన్నారంటూ ప్రచారం జరిగింది. చివరికి సొంత పార్టీ వ్యక్తుల నుంచే మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. భూమన సైతం ఒకరిద్దరి కార్పొరేటర్లకు గతంలో వార్నింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా కింది స్థాయి నాయకులు జీవకోన, కారకంబాడి, మంగళం సమీపంలో చేస్తున్న భూ సెటిల్మెంట్లు స్థానికులకు తలనొప్పిగా మారాయి. నగరంలో జరిగే అక్రమాల్లో ఎమ్మెల్యే తనయుడికి వాటాలు వెళ్తున్నాయని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరు ఏ పని చెయ్యాలన్నా వాటాలు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మద్యం మాఫియా వెనుక ఉన్నది కూడా అధికార పార్టీ నేతలేనంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి తిరుపతిలో రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. తాము చేసిన అభివృద్ధి వల్ల గెలుస్తామని వైసీపీ ధీమాతో ఉంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు ఉపయోగపడుతుందని కూటమి నేతలు చెబుతున్నారు. మొత్తం మీద తిరుపతిలో పోటీ రసవత్తరంగా మారుతోంది.